ఇట్లా రకరకాల అబద్ధాలతోని ప్రైవేట్ కంపెనీలు బ్యాంకులలో లోన్ తెచ్చుకోవడానికి ఎన్ని రకాలుగా బ్యాలెన్స్ షీట్లను ఫ్రాడ్ చేస్తారో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా బడ్జెట్ను ఫ్రాడులెంట్ బడ్జెట్స్ ప్రవేశపెడితే క్యాగ్ టైమ్ అండ్ అగైన్ దే హావ్ గివెన్ ఫైండింగ్స్. ఇంత ఫ్రాడులెంట్ ఇవే మేము చూడలేదని క్యాగ్ నివేదికలు ఇచ్చినాక కూడా వాళ్ళ ఆలోచన మారతలేదు. వాళ్ళ ఆ ఆలోచన మారిపోయింది. ప్రజలు వాళ్ళని మార్చిండ్రు, మాకు ఒక అవకాశం ఇచ్చిండ్రు. మాకు అవకాశం ఇచ్చినప్పుడు కనీసం కొంత పని చేయడానికి సహకరించి కొంతకాలం చూసిన తర్వాత వాస్తవాల ప్రాతిపదికన ఏదైనా మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష. అంతే తప్ప ఈరోజు ఏడ భూసేకరణ చేయడానికి పోయినా అంతెందుకు అధ్యక్ష, నిన్నమన్నా నేను చూస్తున్నా గచ్చిబౌలిలో భూమి మీరేం చేయొద్దని. అధ్యక్ష దాదాపుగా 25 సంవత్సరాలు అనుకుంటా, 25 సంవత్సరాల క్రితం బిల్లీరావు అనే వ్యక్తికి, ఒక ప్రైవేట్ వ్యక్తికి, ప్రైవేట్ సంస్థకు ఆ భూమి కేటాయించారు. 25 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఆ భూమి లేదు. తెలంగాణ ఉన్న కంబైన్డ్ రాష్ట్రంలో 2006లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది ఆ కేటాయింపు. అక్కడి నుంచి కోర్టు కేసులు జరిగినాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం వస్తే 2024 వరకు 10 సంవత్సరాలు గత ప్రభుత్వం బిల్లీరావు నుంచి భూమి గుంజుకోలేదు అధ్యక్ష. నేను వచ్చిన వెంబడే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కొట్లాడి ఒక ప్రైవేట్కు ఐఎంజీ భారత్ అని ఒక ఫేక్ కంపెనీకి కేటాయించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమిని సుప్రీంకోర్టులో కూడా కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఆ భూమిని ఈరోజు మనం అభివృద్ధిలో భాగంగా టీజీఐఐసి కేటాయించి అక్కడ ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈరోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్తో ముందుకు వస్తే ఈరోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు, జింకలు పులులు సింహాలన్నీ ఆనే ఉన్నాయి అన్నట్టు, జింకలు పులులు సింహాలు లేవు అధ్యక్ష. ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంటనక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష. అది 100% డెవలప్డ్ ఏరియా. We are also going to utilize for development. We are not utilizing or otherwise మేము ఎవరికో అర్ధరాత్రి పూట ఎవరికో కట్టబెట్టే ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. పర్ఫెక్ట్ డెవలప్మెంట్ చేసి ఓపెన్ ఆక్షన్ ద్వారా అంతర్జాతీయ స్థాయి సంస్థల్ని పెట్టుబడులు పెట్టడానికి భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా ఆ పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఈరోజు ఒక ప్రణాళికబద్ధమైన డెవలప్మెంట్ చేయడానికి మేము ముందుకు వస్తే ఇవాళ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. నేను ఒకటే మాట అడుగుతున్నా అధ్యక్ష, 10 సంవత్సరాల మీద అధికారంలో ఉన్నప్పుడు ఐఎంజీ భారత బిల్లీరావు అనే ఆయన దగ్గర భూమి ఉన్నప్పుడు మీకు బాధ లేదు, దుఃఖం లేదు, ఆ భూమిని వెనక్కి తీసుకురావాలని ఆలోచన లేదు. అలాంటి వాళ్ళ నుంచి ఆ భూమిని వెనక్కి తీసుకొచ్చి పరిశ్రమల అభివృద్ధి కోసం ఎందుకు అక్కడికి పోయినాం అధ్యక్ష? ఈరోజు అమెరికన్ కౌన్సిలేట్ అక్కడనే ఉంది, ఈరోజు విప్రో అక్కడనే ఉంది, ఇన్ఫోసిస్ అక్కడనే ఉంది, ఐటీ పరిశ్రమలన్నీ అక్కడనే ఉన్నాయి. అట్లాంటివి చాలా పరిశ్రమలు ఉన్నాయి అక్కడ. అది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ని ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేస్తే అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించుంటాడని అని చెప్పి ఈరోజు అక్కడ దాన్ని విస్తరించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు పోయినాం అధ్యక్ష. పరోక్షంగా కోర్టులో పిఐఎల్ చేపిస్తారు, పరోక్షంగా పిల్లల్ని రెచ్చగొడతారు, యూనివర్సిటీ ల్యాండ్ తీసుకున్నారని. ఐఎంజీ భారత్కు పోయినప్పుడు లేని బాధ ఈరోజు టీజీఐఐసి పరిశ్రమలను నిలుపుకోవడానికి, పెట్టుబడులు పెట్టడానికి, వేల లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తుంటే ఎందుకు అభ్యంతరం పెడుతున్నారు అధ్యక్ష? ఎందుకు అంటే ఇంత సింపుల్ లాజిక్. అంటే రేపు పొద్దుగాల మీరు ఏ పరిశ్రమల కోసం భూమి సేకరించరా? ఏ రోడ్ల కోసం విస్తరించడానికి మీరు భూములు సేకరించరా? ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావద్దా? ఈ రాష్ట్రంలో పెట్టుబడులు ఎవరు పెట్టొద్దా? ఈ రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వొద్దా? యూనివర్సిటీకి ఏం సంబంధం అధ్యక్ష భూమి? ఆ భూమి ఐఎంజీ భారత్ అని బిల్లీరావుకు కట్టబెట్టిన భూమి 25 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుప్రీంకోర్టులో కొట్లాడి వేల కోట్ల రూపాయల భూమిని వెనక్కి తెచ్చింది నేను అధ్యక్ష. సుప్రీంకోర్టులో ఉద్దండులైన న్యాయవాదులను పెట్టి వాదింపజేపించి సుప్రీంకోర్టులో గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఈరోజు ఎవరికో అర్ధరాత్రి పూట కట్టబెట్టకుండా పరిశ్రమలు ఐటీ పార్కులు చేయాలని, మల్టీ జోను మిక్స్డ్ యూజ్ కోసం చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో వస్తే దాన్ని కూడా అడ్డుకుంటారు.
లేకులు రాకులు ఉన్నయేంటివి, లేకులను రాకులను ఆక్రమించుకున్నది ఎవరు, ఎందుకు ఇవన్నీ వీళ్ళు ఈరోజు అడ్డం పడుతురు ఏంది అనేది నేను అది ఇంకో సందర్భంలో వివరాలు చెప్తా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, హరీష్ రావు గారిని చూస్తే అప్పుడప్పుడు మళ్ళీ ఆయన నా పేరు తీసుకున్నాడు అంటారు. పేరు ఎందుకు తీసుకోవాల్సిందంటే నువ్వు నిన్న మాట్లాడిన దాని మీద వాళ్ళ పేరు తీసుకుంటున్నా. ఆమంగల్ మా అత్తగారు ఊరు అంటే నేను అత్తగారు ఊరికి రోడ్డు వేసుకుంటున్నాను. అత్తగారు వాళ్ళ ఊరు వదిలి 5 దశాబ్దాలు అయింది అధ్యక్ష. అత్తగారు వాళ్ళ ఊరు వదిలేసి 5 దశాబ్దాలు అయింది. ఫ్యూచర్ సిటీని వాళ్ళు పరిశ్రమల కాలుష్యంతో మొత్తం రంగారెడ్డి జిల్లాను సర్వనాశనం చేయాలని కుట్రపూరితంగా అత్యంత కలుషితమైన ఫార్మా కంపెనీలను అక్కడ పెడుతుంటే కలుషితమైన ఫార్మా కంపెనీలు అన్నిటిని ఒక దగ్గర కూడబెడితే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కూడా కుప్పగూలుతుందని చెప్పి దాన్ని జాగ్రత్తగా జీనోమ్ వ్యాలీ ఏ విధంగా డిజైన్ చేసినామో అట్లా చేయడమే కాకుండా ఏమాత్రం కలుషితం లేని పరిశ్రమలకు భూములు కేటాయించాలి, దానికి అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలి, నెట్ జీరో సిటీ చేయాలి, ఏఐ హబ్ చేయాలా, స్పోర్ట్స్ హబ్ చేయాలా, ఎడ్యుకేషనల్ హబ్ చేయాలా, ఇట్లాంటివన్నీ మేము పెడితే వాటిని అడ్డుకోనికి ఆ రోడ్ అక్కడికి తీసుకెళ్ళి అధ్యక్ష రోడ్ ఆమంగల్ కోసం వేయలేదు అధ్యక్ష, రోడ్ అత్తగారు ఊరికి వేయలేదు అధ్యక్ష. మా అత్తగారు వాళ్ళు రోడ్డు కావాలంటే సొంత పైసలతోనే అంతకంటే పెద్ద రోడ్డు వేసుకున్నట్టు అంత శ్రీమంతులే అధ్యక్ష. వాళ్ళు ఏమంత పేదోళ్ళు కాదు. నేను రోడ్డు వేస్తే వాళ్ళు బాగుపడేటంత పరిస్థితి లేదు. మా అత్తగారు వాళ్ళు ఎవరో మీకు కూడా బాగా తెలుసు అధ్యక్ష. అధ్యక్ష, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడైతే వస్తుందో ఈ రెండింటి మధ్యలో రేడియల్ రోడ్స్ ఒక్కటి కాదు అధ్యక్ష, 11 రోడ్లు డెవలప్ చేయాలని ఈరోజు ప్రతిపాదనలు తెచ్చినాము. ఇవాళ ఒక్కటే మేము అక్కడ కొంగర కళా నుంచి ఎగ్జిట్ రోడ్లో తీసుకొని ఫ్యూచర్ సిటీని టచ్ చేసుకుంటే 90 డిగ్రీస్ స్ట్రైట్గా తీసుకున్నాం. నేను స్ట్రైట్గా హరీష్ రావు గారిని నేను అడుగుతున్నా సూటిగా, ఇంకొక ఆయనకైతే సరే ఆయనకు నేను మాట్లాడేది అర్థమైతే అర్థం కాదో నాకు తెలియదు, కానీ వారు ఇక్కడనే ఉన్నారు కాబట్టి వారిని అడుగుతున్నా. ఈరోజు అభివృద్ధి వద్దా, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలన్నా వద్దా, రేడియల్ రోడ్స్ వేయాలన్నా వద్దా, ఫ్యూచర్ సిటీ కట్టాలన్నా వద్దా, మూసి రిజిన్యువేషన్ ప్రాజెక్టు మూసి పునరుద్ధరణ ప్రాజెక్టును చేపట్టాలన్నా వద్దా, పరిశ్రమల కోసం భూములు సేకరించి పరిశ్రమలకు కేటాయించి తద్వారా పెట్టుబడులను ఆకర్షించి తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా వద్దా. 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన మీరు 10 సంవత్సరాలు తెలంగాణను ప్రపంచానికి ఒక మోడల్గా డెవలప్ చేసినామన్న మీరు ఎక్కడ కూడా భూమి సేకరించకుండానే మీరు చేసిండ్రా? ఈరోజు మీరు మల్లన్న సాగర్ బాధితులకు మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు మీరు చేయాలంటున్నారు. మల్లన్న సాగర్ భూమి ఎవరు సేకరించారు అధ్యక్ష? అధ్యక్ష, ఎవరి ఫామ్ హౌస్ దగ్గర ఈరోజు వారు అడిగితే నేను విచారణకు ఆదేశించడానికి సిద్ధంగా ఉన్నా అధ్యక్ష. కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి ఫామ్ హౌస్లకు డైరెక్ట్గా కాలువలు తీసుకున్న వాళ్ళు ఎవరు? ఈరోజు కట్టుకున్న రిజర్వాయర్లు అది రంగనాయక సాగరా, లేకపోతే కొండపోచమ్మనా, లేకపోతే మల్లన్న సాగరా? ఎవరు భూములు కొనుక్కున్నారు, ఎవరు ఫామ్ హౌజులు కట్టుకున్నారు, ఎవరి ఫామ్ హౌజులకు ఆ రిజర్వాయర్ల నుంచి నీళ్లు పోతున్నాయి, రోడ్లు ఎవరు వేసుకున్నారు? ఈరోజు నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ నేను ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 ఇంచు భూమి అయినా ఎక్కడైనా మేము కొనుక్కున్నామా? అది ఫ్యూచర్ సిటీ కాదు, 4 బ్రదర్ సిటీ అని, 4 crore బ్రదర్ అండ్ సిస్టర్స్ సిటీ అధ్యక్ష. 4 కోట్ల తెలంగాణ సోదరులు సోదరీమణుల యొక్క సిటీ అధ్యక్ష. దట్ ఈజ్ అవర్ ఫ్యూచర్. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీని రాజశేఖర రెడ్డి గారు కొనసాగించి, రాజశేఖర రెడ్డి గారు రాజకీయ కక్షాపూరితమైన ఆలోచనలు చెయ్యొద్దు, అభివృద్ధిలో ఎవరు మొదలుపెట్టినా దాన్ని కొనసాగించాలని రాజశేఖర రెడ్డి గారు నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు 200 ఫీట్లతో మొదలుపెట్టిన ఔటర్ రింగ్ రోడ్డును 500 ఫీట్లకు పెంచడమే కాదు, ఆనాడు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు శంషాబాద్లో మొదలుపెట్టిన అంతర్జాతీయ ఎయిర్పోర్టు ప్రతిపాదనను రాజశేఖర రెడ్డి గారు కొనసాగించుండు. రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఐటీ కానీ ఫార్మా కానీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మొదలుపెట్టిన హైటెక్ సిటీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని మొదలుపెట్టిన హైటెక్ సిటీని చంద్రబాబు నాయుడు గారు కొనసాగించారు. చంద్రబాబు నాయుడు గారు కొనసాగించిన దాన్ని రాజశేఖర రెడ్డి గారు విస్తరించారు. ఏ రోజు కూడా కక్షాపూరితమైన ఆలోచనలతోని మేము వ్యవహరించలేదు అధ్యక్ష. గత ప్రభుత్వం ఏదైనా చేసి ఉంటే మేము ఇది మంచి చేసినాం కొనసాగించండి అని మీరు అక్కడి నుంచి మాకు సూచన చేయండి. నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఇదే సభలో చెప్పిన అభివృద్ధి విషయంలో మాకు భిన్న అభిప్రాయాలు లేవు.
గత ప్రభుత్వం ఏదైనా మంచి చేసి ఉంటే ఆ మంచిని కొనసాగిస్తామని ఇక్కడి నుంచే నేను స్పష్టంగా చెప్పినా. మీ సుదీర్ఘమైన అనుభవాన్ని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేయండి. ప్రతిదీ అడ్డుకునే ఆలోచన, ప్రతిదీ ఎట్లా చెడగొట్టాలనే ఒక కుట్ర, ఇది ఏ రకంగా మంచిది? ఈరోజు కామారెడ్డి దగ్గర ఒక రాకెట్ ధృవన అంటే ఇస్రో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇస్రోలో జరిగే రీసెర్చ్ ప్రైవేట్లో ఈరోజు చేస్తాం. కామారెడ్డి దగ్గర మాకు ల్యాండ్ కావాలని అంటే ఒక దేశానికి సంబంధించి ప్రపంచంతోనే పోటీ పడే రాకెట్ సైన్స్ తయారు చేసే వాళ్ళకి మేము కామారెడ్డిలో ఉన్న ఎమ్మెల్యే ఎవరు అధ్యక్ష? ప్రతిపక్షానికి సంబంధించిన ఎమ్మెల్యే. అంత మంచి సంస్థను అక్కడికి పంపించాలని ఎందుకు అనుకుంటున్నాం అధ్యక్ష? మాకేముంటుంది అధ్యక్ష? తెలంగాణ మొత్తం మాదే అధ్యక్ష. నేను తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న అధ్యక్ష. ఒక్క ప్రాంతానికి కాదు, నేను ఈ ప్రాంతం ఆ ప్రాంతం కాదు, తెలంగాణ మొత్తం మా పరిధిలోనే, మా మంత్రివర్గం మా ప్రభుత్వం పరిధిలే. ఈ తెలంగాణను క్రియేట్ చేసింది మేము, ఈ తెలంగాణను ప్రొటెక్ట్ చేసేది మేము, ఈ తెలంగాణను డెవలప్ చేసేది మేము, ఫ్యూచరిస్టిక్ తెలంగాణగా మార్చేది మేము అధ్యక్ష. ఈరోజు ఎక్కడ చూసినా అక్కడ లేక్స్ రాక్స్ లేకపోతే ఏమో ఉన్నాయి అధ్యక్ష. నిజ నిర్ధారణ కమిటీ మీరు వేసుకోండి అధ్యక్ష. మీరు ఆదేశాలు ఇస్తే మాకేమో అభ్యంతరం లేదు. ఎమ్మెల్యేలు అందరినీ ఒక ట్రిప్ తీసుకెళ్ళి చూపిద్దాం అధ్యక్ష. అక్కడ జరుగుతున్న అభివృద్ధి ఏంది, మేము చేస్తున్నది ఏంది, లేకపోతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తమరు అనుమతిస్తే సభలు కానీ లేకపోతే కమిటీ హాల్లో చూపిస్తాం అధ్యక్ష. అన్ని ఓపెన్ బిడ్డింగ్లు మేము అమ్మదలుచుకున్నాం అధ్యక్ష. పెట్టుబడులను ఆకర్షించాలని ఇవాళ అసెంబ్లీ జరుగుతున్నా కూడా అంతర్జాతీయ సంస్థలతో ఈరోజు నేను మా శ్రీధర్ బాబు గారు మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ను ఈరోజు వాళ్ళతో పెట్టుబడులను మాట్లాడి వచ్చినాం అధ్యక్ష. ప్రపంచంలోనే పెద్ద పెద్ద పరిశ్రమలు తెలంగాణ వైపు హైదరాబాద్ వైపు చూస్తుంటే మీరు చేయలేని పనులను కూడా ఈరోజు ఎలివేటెడ్ కారిడార్ కంటోన్మెంట్లో మీరు 10 ఏళ్ళు తిప్పలబడ్డం అన్నారు, రాలేదు. అంతకంటే ముందు 10 ఏళ్ళు రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రయత్నం చేసి రాలేదు. నేను వచ్చిన 10 నెలల కేంద్ర ప్రభుత్వం నుంచి నేను సాధించిన అధ్యక్ష. పూడూరులో నిర్వహించిన లో ఫ్రీక్వెన్సీ నావీ రాడార్ స్టేషన్ మీరు కూడా వచ్చారు కదా అధ్యక్ష. అది 9 ఏళ్ళు మీరు కేవలం రాజకీయ కక్షలతో ఆపి పెడితే దేశ భద్రతకు సంబంధించింది అధ్యక్ష. అది ఏ ప్రైవేట్ ఇండస్ట్రీ ఎవరి పెట్టుబడిదారు కప్పజెప్పేది కాదు. సముద్రంలో దేశం మీద దాడి చేయడానికి వచ్చే శత్రువులను కనిపెట్టడానికి మన తెలంగాణలో మన భూభాగం మీద వికారాబాద్లో తమరి నియోజకవర్గంలో పని మొదలు పెడతామంటే 9 ఏళ్ళు మీరు ఆ భూమిని కాంపెన్సేషన్ తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి నష్టపరిహారం తీసుకొని భూసేకరణలో భాగంగా కేవలం మీరు పర్సనల్గా ఏదో ఎజెండా తీసుకొని వెళ్తే కేంద్ర ప్రభుత్వం దానికి అనుకూలంగా వ్యవహరించలేదు అని ఒక కారణం చేత పెండింగ్ పెడితే నేను దాన్ని క్లియర్ చేసిన. ఆర్సీఐ అక్బరుద్దీన్ ఓవైసీ గారి కాన్స్టిట్యున్సీలు ఉంటాయి, దేశ భద్రత కోసము ఉండే సంస్థ. మీరు లీజ్ రెన్యువల్ చేయలే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దేశ భద్రత కోసం ఉన్న భద్రతా బలగాలకు సంబంధించిన వాటిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2700 ఎకరాల ల్యాండ్ లీజ్ రెన్యువల్ చేయకుండా గత ప్రభుత్వం మీరు ఆపి పెడితే నేను ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వానికి లీజ్ రెన్యువల్ చేసిన అధ్యక్ష. కేంద్రంలో ఉన్నది నరేంద్ర మోడీ గారు కాబట్టి లేకపోతే రాజ్నాథ్ సింగ్ గారు కాబట్టి రాజకీయంగా నాకు సరిపోదు కాబట్టి నేను దేశ భద్రతతో కూడా చెలగాట మారతాని అట్లా కుంచితమైన స్వభావంతో మేము వ్యవహరించలేదు అధ్యక్ష. అది నరేంద్ర మోడీ గారైనా రాజ్నాథ్ సింగ్ గారైనా లేకపోతే చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, లేకపోతే తారక రామారావు గారైనా దేశ భద్రతకు సంబంధించిన విషయంలో రాష్ట్ర అభివృద్ధి విషయంలో మేము ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు అధ్యక్ష. పొలిటికల్ విల్తో మేము దాని రాజకీయ ప్రేరేపితమైన నిర్ణయాల వైపు మేము ఎన్నడూ వెళ్ళలేదు అధ్యక్ష. కాబట్టి దయచేసి సభ ద్వారా నా రిక్వెస్ట్ ఒక్కటే, మీరు సూచనలు చేయండి, రాష్ట్రానికి ప్రయోజనం చేకూరే అంశాలను ప్రస్తావించండి. ఇప్పుడు మీరు నెంబర్ ప్రకారం మైక్ ఇస్తలేరు, అక్బరుద్దీన్ ఓవైసీ గారికి ఎక్కువ మైక్ ఇస్తురని. సార్, వీఆర్ వెల్కమింగ్ ఇట్. వాట్ ఎవర్ యూ హ్యావ్ గివెన్ సజెషన్స్, మీరు సలహాలు సూచనలు ఇస్తే మైక్ ఇవ్వడానికి మాకు ప్రాబ్లం లేదు. మీరు మీ కుట్రలకు మీ కుతంత్రాలకు మీరు తెలంగాణ మీద విషం చిమ్మడానికి ఈ మైకును వాడుకుంటామంటే మీరు చాలా విజ్ఞతతోని ఇక్కడ ఉన్న వాళ్ళకి మైక్ ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చినాక కూడా మేము ఎవరము అభ్యంతరం పెట్టకుండా స్పీకర్ గారి నిర్ణయమే మాకు శిరోధార్యం అని చెప్పి మేము ఏ విషయంలో కూడా మేము అభ్యంతరం పెట్టకుండా సహకరించినాం అధ్యక్ష. అందుకోసమని ఈరోజు అధ్యక్ష నా సూచన ఒకటే అధ్యక్ష,
బెట్టింగ్ యాప్ల విషయంలో కానీ ఆన్లైన్ బెట్టింగ్ విషయంలో కానీ లేకపోతే ఆన్లైన్ రమ్మీ విషయంలో కానీ వ్యసనాలకు తెలంగాణలో తావు లేదు. గంజాయికి, డ్రగ్స్కి, కొకైన్కి, కెసినో వాళ్ళకి, కోళ్ళ పందాలకి తెలంగాణలో తావు లేదు. అట్లాంటి వాళ్ళని మీరు ప్రోత్సహించకండి. మీరు ఎంత దగ్గర వాళ్ళైనా మళ్ళీ నేనేదైనా వివరాలు మాట్లాడితే అట్లెట్లా మీరు ఇట్లెట్లా మీరు కేసు అట్లెట్లా పెడతారు. మన వాళ్ళు ఉన్నప్పుడు తప్పని పరిస్థితులు వస్తాయి. మీకు బాధ ఉండొచ్చు, మీకు బాధ ఉన్నప్పుడు వాళ్ళని అట్లాంటి తప్పులు చేయకుండా ఆపాలి. గతంలో మనది అధికారం ఉన్నప్పుడు చెల్లింది కానీ ఇప్పుడు చెల్లదురా నాయన. ఇప్పుడు ఇట్లా చేస్తే ఊకోది ప్రభుత్వం అని మీరు మంచి చెప్పుకోవాలి. తలుపు మూసి లోపల ఇట్లా కొంత చెప్పుకోవాలా. సో దయచేసి మళ్ళొకసారి నేను ప్రతిపక్షానికి విజ్ఞప్తి చేస్తున్నా, అభివృద్ధి భూసేకరణ విషయంలో మీరు అభ్యంతరం పెట్టకండి. నష్టపరిహారం ఇద్దామా, ఏమిద్దామో చెప్పండి. ఓపెన్ డిబేట్ ఫర్ దట్. భూసేకరణ విషయంలో భూమి కోల్పోతున్న వాళ్లకు బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ప్రత్యామ్నాయం ఏం చేద్దామో చెప్పండి. మూసి పరివాహక ప్రాంతంలో నష్టపోతున్న పేదలకు ఏమిద్దాము, ఒక మంచి కమ్యూనిటీ, ఒక గేటెడ్ కమ్యూనిటీ కట్టి వాళ్ళకి ఇండ్లు కట్టిద్దామా, లేకపోతే వాళ్ళకి నష్టపరిహారం బాగిద్దామా, లేకపోతే ఫ్యూచర్ సిటీ రోడ్లో పోయే వాళ్ళకి ఏ విధంగా నష్టపరిహారం ఇద్దాము, లేకపోతే ఫ్యూచర్ సిటీలో భూసేకరణకు సంబంధించి ఎంత నష్టపరిహారం ఇద్దాము, లగచర్లలో పేదవాళ్ళ భూమి పోతే ఏమిద్దామో చెప్పండి. ఇది ప్రభుత్వ ఖజానాలో నుంచి ఇచ్చేది ఎవరు, వాళ్ళు కానీ నేను కానీ ఎవరు మన ఇళ్లలో నుంచి తీసిస్తలేము. ప్రభుత్వ ఖజానా నుంచి అభివృద్ధిలో వాళ్ళు సహకరించినప్పుడు వాళ్ళకు రూపాయి ఎక్కువ నష్టపరిహారం ఇచ్చి వాళ్ళని ఆదుకునే బాధ్యత మనది. వాళ్ళకు ఉపాధి కల్పించే అవకాశం ఉంటే వాళ్ళకు ఉపాధి కల్పిద్దాం. వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగ అవకాశం కల్పించేది ఉంటే ఉద్యోగ అవకాశం కల్పిద్దాం. కానీ భూసేకరణనే మేము అడ్డుకుంటాము, మేము ముందుకే పోనీయము. వేసిన మీ దాంట్లోనే తీసుకోరు. కరెక్ట్, మంచి క్వశ్చన్ అడిగాడు. మల్లన సాగర్లో కేసులు వేసిన ఆయన వాళ్ళ దాంట్లోనే తేలేడు. పాలమూరు రంగారెడ్డిలో కేసు వేసిన ఆయన వాళ్ళ దాంట్లోనే తేలేడు. వీరం హర్షవర్ధన్ రెడ్డి కేసు వేసిండు అధ్యక్ష పాలమూరు